హలో ఆల్. సో రైట్ నో నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? అదేనండి, మన గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ దగ్గర ఉన్నారు. మరి బోనాలు, శ్రావణ మాసం అండ్ వెడ్డింగ్ సీజన్ కూడా మళ్ళీ వచ్చేస్తుంది కాబట్టి అసలు మనకి కొంచెం బడ్జెట్లో ఏదైనా జ్యువెలరీ తీసుకోవాలన్నా, సిల్వర్ ఆర్టికల్స్ తీసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు మన గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ఇక్కడైతే కాంటెంపరీ జ్యువెలరీస్ చాలా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నేను ఒకసారి అయితే విజిట్ చేసి వచ్చాను. ఇప్పుడు ఇంకా మనకి చాలా వెరైటీస్ కూడా వచ్చినాయి. సిగ్నేచర్ జ్యువెలర్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ల్యాబోన్ డైమండ్స్ కానీ అది కూడా మనకి ఒక 5000 రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి నేను విన్నాను. ఒకసారి లోపలికి వెళ్ళి ఎటువంటి కలెక్షన్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ చూద్దాం. వచ్చేసాను. కమ్ ఆన్, ఫాలో మీ. ఎస్, గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్కి అయితే నేనైతే వచ్చేసానండి. చూడండి, ఈ సెక్షన్ మొత్తం కూడా వచ్చి రాగానే చాలా అట్రాక్ట్ చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఫుల్ ఆఫ్ సీజెడ్స్తోని, ఎమరాల్డ్స్తో, రూబీస్తోని అండ్ అలాగే పింక్స్తోని అద్దరిపోయే కలెక్షన్ మొత్తం మనకి ఈ బ్లాక్లో అయితే ఉంటుందన్నమాట. ఇవే కాకుండా మనకి ఇలా కంటిన్యూస్గా వెళ్తుంటే నక్షీలోనే అండ్ అలాగే మనకి చాలా వెరైటీస్ లైక్ ఫ్యూజన్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అసలు ఏంటి, ఎలా ఉంటున్నాయి అండ్ ఆల్రెడీ ముందు చెప్పినట్టుగానే ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వెళ్ళేసి మనం మాట్లాడదాం ఒకసారి. లలిత గారు రెడీగా ఉన్నారు, ఆవిడతో మాట్లాడేసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. సో వెడ్డింగ్ సీజన్ అంటేనే మనకి వడ్డానమ్స్ గుర్తొస్తూ ఉంటాయి కదా. ఈ సెక్షన్ చూసారు, అసలు అద్దరిపోయే కలెక్షన్ అయితే ఉందండి. ఇవంతా కూడా మనకి నక్షీలోనే వచ్చింది, విక్టోరియన్లోనే ఉందన్నమాట. అండ్ పైన చూసారా లాంగ్ హారం, అంటే పెళ్లి కూతుర్లు చక్కగా అలా వేసుకొని ఉండొచ్చు అనమాట. అంత బిగ్ హారం, చాలా హ్యూజ్గా నా పైన కనిపిస్తుంది కదా. నేనైతే దానికి చాలా బాగా అట్రాక్ట్ అయ్యాను అనమాట. ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా చూద్దాం. సో వీటి గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లలిత గారు వచ్చేస్తున్నారండి. మాట్లాడేసి అసలు ఇవన్నీ ఏంటి, ఎటువంటి మన కస్టమైజేషన్ అవైలబుల్గా ఉందా, ఇవన్నీ తెలుసుకుందాం. హలో లలిత గారు. హలో అండి, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. దట్టు మన ఆడవాళ్ళు ఇలా జ్యువెలరీ చూస్తూ ఉంటే ఇంకా చంద్రముఖి లాగా అయిపోతుంది. ఫెస్టివ్ సీజన్ కదా, అందరం చాలా ఫ్రెష్ గా చాలా బాగుంటాం ఎనీ టైమ్ లో. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తుంది, దీంతో పాటు వెడ్డింగ్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ గా కోరుకుంటున్నారు అందరూ కూడా. ఓకే, సో ఫ్యూజన్ కైండ్ ఆఫ్ కానీ విక్టోరియన్ లోనే కొంచెం మోజనైట్స్ కానీ ఇలా మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చేసి నేను విన్నాను. అందు గురించి ఈ రోజు పర్టికులర్ చాలా పెద్ద క్వశ్చన్ అడిగారండి. సో ఫెస్టివ్ సీజన్ కి ఒకలాంటివి చూపించాలి, ఇంకా బ్రైడల్ కి వస్తే కనుక సంగీత్ కి ఒకటి చూపించాలి, వెడ్డింగ్ కి ఒకటి చూపించాలి, మెహందీకి ఒకటి చూపించాలి, కాక్టైల్ పార్టీస్ కి ఒకటి చూపించాలి. చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. ఓకే, ఫస్ట్ మనము శ్రావణ మాసంతో స్టార్ట్ చేద్దాము. సో శ్రావణ మాసానికి గాను మనం జనరల్ గా ఎక్కువ నల్లపూసలు, సీజెడ్స్, విక్టోరియన్స్ ఇవన్నీ మనం చూసే ఉన్నాము. బట్ ఈసారి శ్రావణ మాసానికి ఫ్రెష్ గా మనము విక్టోరియన్స్ లోనే చాలా యునిక్ గా ఇంట్రెస్టింగ్ కలర్స్ ఎంబాయిడ్ చేసి చాలా కాంటెంపరీ లుక్స్ వచ్చిన విక్టోరియన్ కలెక్షన్ ని స్టార్ట్ చేసామండి. ద వెరీ బ్యూటిఫుల్, ఈచ్ పీస్ కూడా చాలా అందంగా ఉంది అండ్ అన్ని కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అవైలబుల్ అవుతున్నాయి. దట్స్ ద మోర్ ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇదంతా విక్టోరియన్ కలెక్షన్. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే జనరల్ గా విక్టోరియన్స్ ఎలా ఉంటాయి అంటే ట్రెడిషనల్ లుక్ తక్కువ ఇస్తాయి, ఫ్యాషన్ లుక్ ఎక్కువ ఇస్తాయి. బట్ శ్రావణ మాసం అంటే ఎక్కువ ఫ్యాషన్ కాకుండా చీరల మీద, ఎథికల్ డ్రెస్సెస్ మీద పెట్టుకోవడానికి కావాలి మనకి, కానీ విక్టోరియనే కావాల్సి వస్తుంది. అందుకని చెప్పి విక్టోరియన్ లో ఇది చూస్తే 2 లైన్స్ ఇచ్చాము. ఓకే, విక్టోరియన్స్ లో 2 లైన్ చాలా ట్రెడిషనల్ లుక్, చాలా కొత్తగా ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో లీవ్స్ రావడం వల్ల
కొంచెం మన రెగ్యులర్ డిజైన్ కి కొంచెం దగ్గరగా ఉంటుంది. విక్టోరియన్స్ చాలా మోడర్న్ గా ఉంటాయి. వాటికి ఈ లీవ్స్ రావడం వల్ల కొంచెం ట్రెడిషనల్ లుక్ ఇచ్చింది అనమాట. సో అది కూడా మనకి ఆల్టర్నేట్ గా మోజనైడ్స్ కదా, మోజనైడ్స్ అండ్ అలాగే మనకి ఎమరాల్డ్స్ తో రావడం వల్ల ఎంత బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. సో ఇయర్ రింగ్స్ కూడా టూ బిగ్ గా లేవు, సో దట్ వీ కెన్ ఎక్కువ అకేషన్స్ కి మనం వేసుకోగలిగేటట్టు ఉన్నాయి అనమాట. బికాస్ నెక్లెస్ కొంచెం గుడ్ సైజ్ లో ఉంది కాబట్టి ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్ ఇచ్చేసుకుంటే ఓవరాల్ లుక్ చాలా హెవీ అనిపిస్తుంది. బట్ శ్రావణ మాసానికి అంత ప్రిఫర్ చేయరని నా ఉద్దేశం. అంటే అన్లెస్ ఇట్ ఇస్ సెకండ్ వీక్ కాకపోతే గనక కొంచెం డీసెంట్ లుక్, ఈజీ గ్రోయింగ్ లుక్ ప్రిఫర్ చేస్తారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ నెక్లెసెస్ అన్ని డిజైన్ చేయబడ్డాయి. ఎవ్రీ పీసెస్ ఫ్యాషన్ యట్ ట్రెడిషనల్. అవును. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కోరల్స్ తో కూడా చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. కోరల్స్ కున్న డిమాండ్ అస్సలు తట్టుకోలేమండి. ఎక్కడ ఉత్త కోరల్ బీడ్ కొనిపించినా గానీ కొనేసుకుందని ఏదో ఒకటి చేసేయాలి అన్నంత డిమాండ్ లో ఉందన్నమాట. అలాంటిది మనము కోరల్ తో విక్టోరియన్ తీసుకురాకపోతే పెద్ద పాపం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. తప్పకుండా కోరల్ తో తీసుకురావాలని చెప్పి వి మేడ్ ష్యూర్ దిస్ కోరల్ డిజైన్ ఇస్ యునిక్లీ డిజైన్డ్ అండి. ఇది ఎవరు కొనుక్కుంటారో తెలియదు కానీ అదృష్టవంతులు. చాలా బాగుంది కాంబినేషన్, చాలా బాగుంది. మొత్తం ఎలిఫెంట్ తో అండ్ ఫ్లోరల్ బొట్టుమాల. మనం నగిషిలో చూస్తాం బొట్టుమాల, విక్టోరియన్ లో బొట్టుమాల, బొట్టుమాల లాంగ్ లో చూస్తాము, షార్ట్ లో బొట్టుమాల. సో అలా కొత్త కొత్త పీసెస్ అన్ని తీసుకొచ్చి అన్ని ఒక డస్క్ లో పెట్టాం మీకోసం. ఇవన్నీ వెయిట్ చేస్తాం మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని. వచ్చేసేయండి అందరూ కూడా. అండ్ అటు చాలా రీజనబుల్ ప్రైజెస్ లో కూడా రీజనబుల్ ప్రైజెస్. ఇవన్నీ అది మనం చెప్పట్లేదండి, వాళ్ళు బాగా తెలుసు. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ లో ప్రైజెస్, పీసెస్ ఎంత బాగుంటాయో ప్రైజెస్ కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటాయని వాళ్ళకి బాగా తెలుసు. అవును, ట్రూ. అండ్ అలాగే వడ్డానమ్స్ అసలు ఎంబోస్డ్ లో 3D ఫినిషింగ్ లో చాలా బాగా వచ్చింది. ఈ వడ్డానం చూస్తే ఇంకోసారి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. సేమ్ పర్సన్, భయపడక్కర్లేదు. వెరీ నైస్, చాలా బాగా వచ్చింది. చూసారా, ఇదంతా కూడా భలే అట్రాక్టివ్ గా వచ్చింది. అంతే 3D కలెక్షన్ అంటాం. 3D కలెక్షన్ అంటే 3D కలెక్షన్ అంటే వాటి లుక్స్ కూడా ఎంబోజ్ అయ్యి బయటికి వస్తాయి. అవును, దట్ ఈస్ కాల్ 3D కలెక్షన్. మనకి 3D ఫిలిమ్స్ చూస్తే మన మీదకి వచ్చినట్టు ఉంటాయి. సో ఇవి కూడా నిజంగా మనుషులు వచ్చి అక్కడ ఉన్నారా అన్నంత క్లారిటీగా ఉండడం వల్ల దాన్ని 3D కలెక్షన్ అంటారు. అవును, ఒక బ్రైడ్ పెట్టుకుంటే ఎంత అందమైన లుక్ వచ్చేస్తుంది. చాలా లోతు కథ ఉంటుంది దీంట్లో. వడ్డానం, ఈ వడ్డానంలో కంప్లీట్ కథని చెక్కితే వడ్డానం అయినట్టు అన్నమాట. రాధాకృష్ణ లవ్ ని, వాళ్ళ లవ్ స్టోరీని ఎంబాయిడ్ చేసి ఉంది ఈ వడ్డానం. పర్టికులర్ గా మీరు అదే చూస్ చేసుకున్నారు. అండ్ దీంట్లో కూడా మనకి కోరల్స్ చూసారా, ఇది కూడా మనకి కార్వింగ్ లో వచ్చింది. ట్రూ. మనం ఇప్పుడు ఎక్కువ కోరల్స్ యూజ్ చేసే మనం ఆర్నమెంట్స్ ని డిజైన్ చేస్తున్నాం. బికాస్ దట్స్ మోస్ట్లీ ఇన్ ఫ్యాషన్. కోరల్స్ చాలా ఫ్యాషన్ లో ఉన్నాయి. వి షుడెంట్ మిస్ ఆన్ దట్. అవును, దీంట్లోనే కాకుండా ఇప్పుడు కుందన్స్ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. మ్యాంగో మాల సెట్స్ బాగా తీసుకుంటున్నారు ఈ మధ్య. అది నెవర్ ఎండింగ్ అండి. మ్యాంగో మాల అనేది మన మమ్మీలకు తెలిసి ఉంటది, మన అమ్మమ్మలకు తెలిసి ఉంటది, వాళ్ళ ముందు వాళ్ళకి కూడా తెలిసి ఉంటది. వాళ్ళు ఎంత ఇష్టపడతారో మనకి అంతే ఇది ఉంటది. దట్ ఈస్ నెవర్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్. అలాంటి డిజైన్స్ క్రియేట్ చేసింది చాలా యూనిక్ అండి. అది ఎలా క్రియేట్ చేస్తారో తెలియదు కానీ అసలు ఏ జనరేషన్ వాళ్ళని ఇష్టపడేటట్టు అంత అందంగా ఎలా క్రియేట్ చేయబడిందో నాకు తెలియదు కానీ నెవర్ ఎండింగ్ అది. మ్యాంగో మాల, బొట్టు మాల అనేవి సూపర్ డిజైన్స్. ఈ సెక్షన్ లో నన్ను ఇంకొకటి అట్రాక్ట్ చేసింది ఏంటంటే బిగ్ హారం, చాలా బాగుంది. పెళ్లి కూతురు వస్తే అలా పిక్ చేసేసి మీరు చాలా ఈగల్ అయ్యే అనుకుంటానండి. అంత పైన ఉన్నా గానీ మీరు క్యాచ్ చేయగలిగారు. లలిత గారిని అడిగి మరి ఈ రెండు నేను కిందకి దింపించాను పైనుంచి. ఎంత అట్రాక్ట్ చేస్తున్నాయండి, ఇప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. ఎస్ అండి. సో మీరు చూస్తే అది నగిషియే, ఇది నగిషియే, అది 3Dయే, ఇది 3Dయే, కానీ మీరు చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటాయి రెండు పీసెస్ మధ్యలో కూడా. సో రెండు 2 డిఫరెంట్ స్టోరీస్ ని చెప్తాయండి. ఇక్కడ ప్రతి పీస్ టెల్స్ ఎ స్టోరీ. యా, దట్స్ ద బ్యూటీ అండి ఇక్కడ. ఇది చూస్తే గనక విష్ణుమూర్తి పెళ్లి స్టోరీని దశావతారాలు మొత్తాన్ని ఎంబాయిడ్ చేసి ఈ పీస్ ఉంది. ఇది 2వ శుక్రవారానికి వేసుకోవడంలో ఎలాంటి తప్పు ఉండదండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది చూస్తే గనుక అష్టలక్ష్మి కాన్సెప్ట్ తో క్రియేట్ చేయబడి ఉందండి. అష్టలక్ష్మి కాన్సెప్ట్ కుందన్స్, కోరల్స్, పర్ల్స్ అన్నమాట. ఇది కూడా మనకి ఎంబోజిల్, అది కూడా 3D కలెక్షన్. దీంట్లో డీటెయిలింగ్ ఎంత బాగుందో మీకు తెలియడానికి చూస్తే అమ్మవారు చేతిలో బిందెలో నుంచి జారి పడుతున్న కాయిన్స్ కూడా చాలా క్లారిటీగా అర్థమవుతాయండి. దట్స్ ద బ్యూటీ. అంత బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఈ 2 పీసెస్ అయితే సెకండ్ శుక్రవారానికి యాప్ట్.
ఎప్పుడు చాలా బాగుంటుంది. ఎప్పుడు వేసుకోవాలి, ఏ సారీ పైకి వేసుకోవాలని కూడా చెప్పేస్తున్నారు లలిత గారు అయితే. ఎక్స్పీరియన్స్ అండి. అంత చక్కగా వివరిస్తున్నారు అనమాట. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట మనకి. సో ఇవైతే చాలా బాగా అట్రాక్ట్ చేసేసి చాలా బాగున్నాయండి. అండ్ ఇక్కడ ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఫ్యూజన్ కలెక్షన్ కూడా వచ్చేసింది అని విన్నాను. అక్కడికి వెళ్ళిపోదామా మరి? అది చాలా ఇంట్రెస్టింగ్ కలెక్షన్ అండి. ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ అది ఎందుకు అది ఇంట్రెస్టింగ్ అంటే మనం దాన్ని టీవీ స్క్రీన్స్ మీద ఎక్కువ చూస్తామే తప్ప మనం రియల్ లైఫ్ లో ఎక్కువ చూసి ఉన్నాం. అలాంటిది మనం ఫస్ట్ టైం గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ లో ఇంట్రడ్యూస్ చేసాం. అవన్నీ చాలా ఫ్యాసినేటింగ్ కలెక్షన్. మనం హీరోయిన్స్ పెట్టుకున్నప్పుడు లేకపోతే మీలాంటి యాంకర్స్ పెట్టుకున్నప్పుడు చూసే ఉంటాం. అది మనం కామన్ పీపుల్ కి తీసుకురాగలిగాము. దట్స్ ఎ ప్రైడ్ అండ్ బ్యూటిఫుల్. నాకు పర్సనల్ ఫేవరెట్ అన్నమాట అది. సో ఐ హావ్ టు షో యూ దట్. మీరు అలా చెప్తుంటే నాకు ఇప్పుడే చూడాలనిపిస్తుంది. వెళ్ళి చూద్దామా మరి? వచ్చేయండి చూద్దాం. ఓకే లలిత గారు, సో ఫ్యూజన్ జ్యువెలరీ సెక్షన్ కి అయితే మనం వచ్చేసాము. ఎంత బాగున్నాయో ఇవైతే, అసలు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇప్పుడు. అండి స్టేట్మెంట్ పీసెస్ అని కూడా అన్నారు మీరు ఇందాక నాతో మాట్లాడుతూ. ఈచ్ పీస్ ఇస్ ఎ స్టేట్మెంట్ పీస్ అండి. ఫ్యూజన్ కలెక్షన్ లోకి వచ్చేసరికి దీంట్లో మీకు షార్ట్ వస్తుంది, లాంగ్ వస్తుంది, కడ వస్తుంది, కంటేజ్ వస్తాయి, తర్వాత పర్ల్స్ తో వస్తుంది, గుత్తు పూసలాగా వస్తుంది. ఈచ్ పీస్ మీకు ఇలాగే గుత్తు పూసల్లో ఇంకోటి కావాలి అంటే నేను ఇవ్వలేను. బికాస్ ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కటే ఉంది. అంత యూనిక్ ఇవన్నీ, ఎందుకంటే స్టేట్మెంట్ పీసెస్ ఇవన్నీ, అందుకని ఒక్కటే మాత్రమే ఉంటుంది. చాలా బాగుంది. అంటే దీన్ని ఇలా షూటింగ్ కన్నా నేను వేసుకుందామని అనుకుంటున్నాను. తప్పకుండా అండి. సో వేసుకుని చూద్దాం ఎలా ఉంటుందో, తెలుస్తుంది కదా. సో ఇంత అందంగా ఉంటాయి అనమాట స్టేట్మెంట్ పీసెస్ అంటే అని. అండ్ ఏదన్నా ఫంక్షన్స్ కే కాకుండా ఆఫీస్ వేర్ కూడా చాలా మంది తీసుకుంటున్నారు. కార్డ్ సెట్స్ కి వాటిపై కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు దాకా నేను ఇది ఓన్లీ వెస్టర్న్ వేర్ కి బాగుంటదేమో అనుకున్నాను. మీరు వేసుకున్నాకే నాకు అర్థమైంది చీరలు మీద చాలా బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలా నాకు ఫ్రీగా ఇవ్వద్దు ఇది. బాధపడమాకండి, నేను ఇవ్వండి. ఓకే ఫైన్. సో ఇయర్ రింగ్స్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. ఒకసారి చూద్దాం మనం ఇయర్ రింగ్స్. ఎస్, బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి. మనం ఇందాక అనుకున్నాం కదా, చాలా యూనిక్ గా. ఎస్ అండి, జస్ట్ మీరు ప్లెయిన్ కార్డ్ సెట్ ఆఫీస్ కి వేసుకెళ్తున్నప్పుడు ఎక్కువ మనం వర్క్ చేసినప్పుడు ఎక్కువ యాక్సెసరీస్ ని క్యారీ చేయలేం. బికాస్ వర్క్ లో ఉంటాము, హడావిడిగా వెళ్తాం. మళ్ళీ అసలు యాక్సెసరైజ్ అవ్వకుండా కూడా వెళ్ళలేం. అలాంటప్పుడు ఒక్క స్టేట్మెంట్ పీస్ ఉంటే దట్ కంప్లీట్స్ ద లుక్ అనమాట. అలాంటి వన్ పీస్ ఆర్ ఆల్ దీస్ జ్యువెలరీ అండి. దీంట్లో ఒక్కొక్క పీస్ ఎంత బాగుంటాయి అంటే అదొక్కటి వేసుకుంటే చాలు. మీరు ఇంకా అసలు ఇంకేం యాక్సెసరీస్ పెట్టుకోని అవసరం ఉండదు. అయినా మనం కొంచెం లాంగ్ జుమ్కాస్ గానీ లాంగ్ ఇయర్ రింగ్స్ మీరు పెట్టుకున్న ఇయర్ నెక్లెస్ కి అయితే ఇది యాప్ట్ గా సెట్ అవుతుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. అండ్ ఇవన్నీ మొత్తం పర్ల్స్. దీంట్లో ఇంకో బ్యూటీ ఏంటంటే ఇవన్నీ చూడడానికి చాలా హెవీగా ఉంటాయి, బట్ పెట్టుకున్నప్పుడు ఇయర్ ని అసలు డామేజ్ చేయవు. దే ఆర్ లైట్ వెయిట్. బికాస్ వెయిట్ మీకు లుక్ అంత పర్ల్ హెవీ ఉంది కాబట్టి, పర్ల్స్ ఎలాగో వెయిట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఓవరాల్ గా పీస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అవును, తెలుస్తుంది, చాలా లైట్ వెయిట్ ఉంది. అంటే జనరల్ గా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తా అంటే ఇటువంటి పెద్ద బుట్టలు అవిని అమ్మో హెవీ వెయిట్ ఉంటాయేమో అని చెప్పేసి అనుకుంటాం. బట్ వెరీ వెరీ లైట్ వెయిట్ అండి. చక్కగా మనం రోజు మొత్తం క్యారీ చేయొచ్చు అనమాట. అంత బాగున్నాయి. వీటిల్లోనే స్టేట్మెంట్ పీసెస్ అంటే పెద్దవి కాకుండా చిన్న చిన్న పీసెస్ కూడా ఉన్నాయి. బికాస్ కొంతమందికి ఇంత హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి చిన్న చిన్న పీసెస్ కూడా ఉన్నాయి. ఎట్ అవన్నీ కూడా మళ్ళీ స్టేట్మెంట్ గానే ఉంటాయి. ఈ చిన్నవి కాదా, రెగ్యులర్ గా ఉంటాయి అన్న భయం అక్కడ ఉండదు అనమాట. ఇది చాలా బాగుంది. చాంద్బాలి స్టైల్లో వచ్చింది కదా. దాన్ని తిప్పి చూడండి. ఓ 2-in-1. యా, ఓకే. సో ఇలా వస్తుంది. అవును, 2 సైడ్ వస్తుంది. 2 సైడ్ వస్తుంది. ఇది నైస్. నెక్లెసెస్ లో 2 సైడ్స్ చూసుంటారు. ఇంత చిన్న ఇయర్ రింగ్ లో కూడా 2 సైడ్. అలా ప్రతి పీస్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. మీరు సర్ప్రైజ్ అయినట్టు ప్రతి పీస్ సర్ప్రైజ్ అవుతారు. నైస్, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి బెల్ కైండ్ ఆఫ్ వచ్చింది కదా. బుట్టలు. సో అంటే ఎనామిల్ అండి? అదంతా ఎనామిల్ అండి. ఓకే.
ద సాటిస్ఫైయింగ్ పార్ట్ ఇస్ ఇవన్నీ 92.5 సిల్వర్ లో వస్తాయి. ఓకే. ఏదో సమ్ ఎక్స్ మెటల్ ని యూజ్ చేసేసి మనం ఒక రెగ్యులర్ పీస్ ని డిజైన్ చేయడం కాదు, గుడ్ మెటల్ ని బెస్ట్ డిజైన్ ని కలిపితే ఈ బ్యూటిఫుల్ పీసెస్ మనకు వస్తున్నాయి. చాలా చాలా లవ్లీగా ఉన్నాయి. సో బ్యాంగిల్స్ కూడా చూద్దాము, అండ్ అలాగే రాధాకృష్ణ డిజైన్ కూడా రాధా డిజైన్స్ అవి కూడా చూద్దాం మనం. తప్పకుండా అండి, నేను మీకు చూపిస్తాను. సో ఆడవాళ్ళకి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా గానీ తనవి తీరదు. సో అలాంటి ఒక గిల్ట్ ప్లెజర్ ని సాటిస్ఫై చేయడానికి మేము వైడెస్ట్ రేంజ్ ఆఫ్ బ్యాంగిల్స్ ని రేంజ్ ఉంచుకున్నాము. మీరు చూస్తే ఆ కౌంటర్ నిండా బ్యాంగిల్సే, ఈ కౌంటర్ నిండా బ్యాంగిల్సే, ఈ కింద లోపల కూడా మొత్తం బ్యాంగిల్సే ఉంటాయి, అన్ని బ్యాంగిల్స్ ఉంటాయి. అవును, చాలా మంది ఎక్కువ జ్యువెలరీ అంటే ఇయర్ రింగ్స్ కానీ లేదంటే ఇలాగా మనకి నెక్ పీసెస్ కానీ ఇవన్నీ లేకపోయినా గాజులకి టెంప్ట్ అవ్వని ఆడవాళ్ళు ఎవ్వరూ ఉండరు అనమాట. అంత క్రేజ్ ఉంటుంది కదా అసలు బ్యాంగిల్స్ కి, అందుకని మొత్తం సెక్షన్ అంతా కూడా బ్యాంగిల్స్ లోనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సీజర్స్ లోని, నక్షీలోని, అన్నిట్లోనే మనకి విక్టోరియా. ఇప్పుడు మీకు నెక్లెసెస్ ఎన్ని రకాలుగా ఉన్నాయో బ్యాంగిల్స్ కూడా అన్ని రకాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీజర్స్ లో ఉన్నాయి, విక్టోరియన్స్ లో ఉన్నాయి, మొజినేట్స్ లో ఉన్నాయి, రాధా కలెక్షన్ లో ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఇవి చూస్తే గనుక వైట్ పాలిష్ తో అనమాట. కొన్ని సారీస్ కి వైట్ పాలిష్ నగలే చాలా బాగుంటాయి, సిల్వర్ పాలిష్ వాట్ ఐ మీన్ ఇస్. సో అలాంటి వాటికి ఇవి డైమండ్ జ్యువెలరీ లాగా ఉంటాయి, చాలా బాగున్నాయి. చిన్న చిన్నవి ఉంటాయి, ఫంక్షన్ వేర్ ఉంటాయి, చిన్న పిల్లలకు ఉంటాయి, పెద్దవాళ్ళకు ఉంటాయి. 2 సైజ్ నుంచి 210 వరకు ఉంటాయి మన దగ్గర. 2 సైజ్ నుంచి 210 వరకు ఉంటాయి. ఎస్ అండి. నైస్. సో ఏదైనా డిజైన్ కావాలంటే మనకి కస్టమైజేషన్ అవైలబుల్ గా ఉందా? తప్పకుండా ఎండ్ టు ఎండ్ కస్టమైజేషన్ తప్పకుండా చేస్తామండి. బట్ మీకు ఇంత రేంజ్ లో తప్పకుండా ఏదో ఒకటి దొరికేస్తుంది. కస్టమైజేషన్ చేసుకోవాల్సినంత అవసరం, ఆలోచన రాదు. అవునా? గుడ్ పార్ట్ కదా. ఎస్ అండి. సో దిస్ ఇస్ రాధా కలెక్షన్ అండి. దిస్ ఇస్ వన్ పీస్ ఫ్రమ్ రాధా కలెక్షన్. ఫస్ట్ రాధా అంటే ఏంటో చెప్తాను మీకు. రాధా అంటే దాని యొక్క మీనింగ్ నేచర్ అని అర్థం. సో రాధా కలెక్షన్లో ఏం జరిగిద్దంటే నేచర్ ఎలిమెంట్స్ ని తీసుకొని మనం ఒక నెక్లెస్ లోకి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాని యొక్క బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ ని, దాని యొక్క బ్యూటిఫుల్ కలర్స్ ని అన్నిటిని ఎంబాయిడ్ చేసి ఒక నెక్లెస్ పీస్ ని ఫామ్ చేస్తే రాధా కలెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే బర్డ్స్, ఫ్లవర్స్, లీవ్స్, ఇది ఈ బ్లూ కలర్ వచ్చేసరికి వాటర్ ని సిగ్నిఫికెంట్ చేస్తాయి, గ్రీన్ కలర్ వచ్చేసి ప్లాంట్స్ ని సిగ్నిఫికెంట్ చేస్తాయి. పోనీ ఇంత సాంస్క్రిట్ లో మనం మాట్లాడలేకపోతే సింపుల్ గా రాధా కలెక్షన్ ఇస్ అబౌట్ బ్యూటిఫుల్ కలర్స్ ఆఫ్ బీడ్స్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఆఫ్ స్టోన్స్, సింపుల్లీ. సో దట్ ఈస్ రాధా కలెక్షన్. చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి. మనకి జనరల్ గా నెక్లెసెస్ లో ఇంత కలర్ఫుల్ గా ఉండదు. సో వన్ వచ్చేసరికి బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్, ద అదర్ టైప్ ఇస్ లైట్ అండ్ సెటిల్డ్ కలర్స్ అన్నమాట. మన యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి, మూడ్ ని బట్టి, యాటిట్యూడ్ ని బట్టి పెట్టుకోవచ్చు. చాలా బాగా అలా చిటికలో చెప్పేశారనమాట. ఇవైతే మనం షార్ట్ లో చూస్తున్నాము, లాంగ్ లెంత్ లో కూడా ఉన్నాయి. లైక్ ఓన్లీ ఉమెన్ కాదు, మెన్ కూడా ఇప్పుడు వేసుకుంటున్నారు అందరూ కూడా. షెర్వానీస్ పైన అది కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు రాధా కలెక్షన్. సో వచ్చేసి అండ్ మెన్స్ కూడా హ్యాపీగా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అంత కలెక్షన్ ఉంది. ఓన్లీ రాధా కలెక్షన్ తో మనం టోటల్ బ్రైడల్ లుక్ కూడా ఇవ్వచ్చు. ఓకే. అంత కలర్ఫుల్ జ్యువెలరీతో బ్రైడల్ లుక్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ ఉంది, షార్ట్ ఉంది, వడ్డానం ఉంది, బ్యాంగిల్స్ ఉన్నాయి, మాంగ్టికా వస్తుంది. సో అలా మొత్తానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైనా బ్రైడ్ కొత్తగా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు కంప్లీట్ రాధా కలెక్షన్ తో బ్రైడల్ లుక్ చేస్తే చాలా బాగుంటుంది. సో హల్దీస్ కి అయితే ఇంకా బాగుంటుంది. బ్యూటిఫుల్ ఉంటుంది కదా హల్దీస్. అవును, చాలా బాగుంటుంది. మొజినేట్స్ అండ్ రాధా కలెక్షన్ హల్దీ టైంలో చాలా బాగుంటాయి. ఓకే, చాలా బాగున్నాయి. చూస్తున్న కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది. మన ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళిపోదామా? ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ స్టఫ్ చాలా ఉందండి, తప్పకుండా రావాలి. కంపల్సరీ వెళ్దాం. ఎస్, ఫస్ట్ ఫ్లోర్కి అయితే నేను వచ్చేసానండి. ఎక్స్క్లూజివ్గా మనకి నీలాలోని ల్యాబాన్ డైమండ్ జ్యువెలరీ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. అలాగే మనకి సిల్వర్ ఆర్టికల్స్ కూడా ఉంటాయన్నమాట. ఏంటి అసలు ఏ రేంజ్ నుంచి మనకు ఉంటాయి? సింపుల్ జ్యువెలరీ దగ్గర నుంచి మనకి బ్యూటిఫుల్ జ్యువెలరీ వరకు అన్నీ ఉంటాయి అన్నమాట. అడిగి తెలుసుకుందాం లలితే గారిని అయితే అని. సో రీసెంట్గా అయితే మనం స్టార్ట్ చేసేసాం ఇది నీలా అన్నది. చాలా బాగున్నాయి అన్నీ కూడా. అంటే బయట మనం డైమండ్ జ్యువెలరీ తీసుకోవాలనుకుంటే చాలా పెట్టి తీసుకోవాలి. అలాంటి వాళ్ళందరికీ ఇదొకటి హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట. వచ్చేసి గిల్ట్ ఫ్రీతో మనం డైమండ్ ఈజీగా హాయిగా జ్యువెలరీని ఎలా పర్చేస్
పర్చేస్ చేసుకోవాలి అంటే గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ నుంచి పర్చేస్ చేసుకోవాలి. అది సిల్వర్ జ్యువెలరీ అయినా కానీ, నీల కలెక్షన్ అయినా కానీ బ్యూటిఫుల్ బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయి మన దగ్గర. సో ఇప్పుడు నీలా గురించి మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు దాకా గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ ఓన్లీ ఫర్ సిల్వర్ జ్యువెలరీ అండ్ సిల్వర్ ఆర్టికల్స్కి తెలిసిన పేరు. బట్ హైదరాబాద్లో కొత్త స్టోర్లో మనం నీలా ద ల్యాబ్ బౌండ్ డైమండ్ కలెక్షన్ బై గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ ఈ లేబుల్తో ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ కలెక్షన్ని స్టార్ట్ చేశాము. ఇట్స్ రియలీ గోయింగ్ వెల్. సో ఏ కాన్సెప్ట్స్ అయితే మనం కింద వాడామో, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి, బెస్ట్ క్వాలిటీ ఉండాలి, బెస్ట్ డిజైన్ ఉండాలి, బెస్ట్ ప్రైస్ ఉండాలి, ఈ 4 ఎలిమెంట్స్తోని ఈ రేంజ్ని కూడా క్యూరియేట్ చేసి ఉన్నాము. సో అంతే బ్యూటిఫుల్ పీసెస్ ఇక్కడ కూడా దొరుకుతాయి, అలాగే బెస్ట్ ప్రైజెస్ దొరుకుతాయి. అవును. సో మీరు చెప్పకముందే నేను అలా కొన్ని చూసేసాను అనమాట. అంటే ఆఫీస్ వేర్కి, డైలీ వేర్కి మనం యూజ్ చేసుకునే దగ్గర నుంచి బ్రైడ్స్ వరకు అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. ఎస్ అండి, దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు టాక్ అబౌట్ నీలా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ కలెక్షన్ బికాస్ మనకి ఫెస్టివ్ సీజన్, బ్రైడల్ సీజన్ అన్ని దగ్గరలో ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు టాక్ అబౌట్ ఇట్. ఫెస్టివ్ సీజన్లో మనం నీలా నుంచి కొన్ని ఫ్యూ పీసెస్ గిల్ట్ ఫ్రీతో మనం పిక్ చేసుకోవచ్చు. వాటిల్లో నో రాంగ్ అనేది ఒకటి ఏంటంటే నల్ల పూసలు. జనరల్గా మనం నల్ల పూసలు ఎన్నున్నా కానీ మనం ఇంకోటి కొంటానే ఉంటాం. ఒక కొత్త లేబుల్లో స్టార్ట్ చేయాలి అంటే నల్ల పూసలతో స్టార్ట్ చేస్తాం. వీ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఫర్ నల్ల పూసలు. సో అంతే ఇంట్రెస్టింగ్గా మన దగ్గర ఇప్పుడు నల్ల పూసలు బ్రేస్లెట్స్ వచ్చేసినాయి అన్నమాట. సో నల్ల పూసలు అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ అయినప్పుడు నల్ల పూసలు బ్రేస్లెట్ ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి కదా, లైట్ వెయిట్ ఉంటాయి, ఈజీ క్యారీయింగ్ ఉంటాయి. గబుక్కున ఎలాంటి కాస్ట్యూమ్ అయినా కానీ, ఎలాంటి అవుట్ఫిట్ అయినా కానీ ఈజీగా క్యారీ చేసేసుకుంటూ వెళ్తాము. సో దట్ ఈస్ వన్ మోర్ బ్యూటిఫుల్ పిక్, దట్ కెన్ బి ఎ బ్యూటిఫుల్ పిక్ ఫర్ దిస్ శ్రావణ మాసం, నో డౌట్. అలాగే మన దగ్గర బ్యూటిఫుల్ బ్రేస్లెట్స్ ఉన్నాయి విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక డైమండ్ బ్రేస్లెట్, కడా బ్రేస్లెట్ దట్టు 50,000 నుంచి స్టార్ట్ అయ్యింది. వెరీ ఎలిగెంట్గా, స్లీక్గా మీరు ఎలాంటి అకేషన్కి వెళ్తున్నా కానీ వేసేసుకోవచ్చు. నల్లపూసల బ్రేస్లెట్స్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్యూట్గా ఉన్నాయండి. అవునండి, చాలా బాగున్నాయి. నేను చెప్పాను కదా ఇందాక, చాలా స్లీక్ ఉంటాయి, ఈజీ క్యారింగ్ ఉంటాయి. ఎలాంటి అవుట్ఫిట్తో అయినా కానీ వితౌట్ ఎనీ ఆబ్లికేషన్ మీరు వేసేసుకోవచ్చు. చాలా బాగుంది. సో ఎక్కువ ఇంట్రెస్టింగ్ అండి, ఎలా తక్కువ ఎఫర్ట్ తో యూ విల్ బి దేర్. ఇలాంటి చిన్న చిన్న యాక్సెసరీస్ వల్ల అదొక బెనిఫిట్ అన్నమాట. ఇది డైలీ ఆఫీస్ వేర్ చాలా బాగుంటుంది. అసలు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ మనం డైలీ వాడుకలో కూడా మనం వాడేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీస్ ఆర్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ విత్ 18 karat gold. ఓకే, ఇదండి, ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద టెన్నిస్ బ్రేస్లెట్ అండి. సో జనరల్ గా దిస్ ఇస్ ఎ టెన్నిస్ బ్రేస్లెట్ విత్ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్ ఆఫ్ డైమండ్స్ అండి. షేప్స్ చాలా యూనిక్ గా వచ్చాయి అన్ని కూడా. సో లైక్ మనకి రెక్టాంగిల్ లోని, సర్కిల్స్ లోని అండ్ అలాగే డ్రాప్ ప్యాటర్న్ లోని అన్ని ఉన్నాయి దీంట్లోని. కాక్టైల్ పార్టీస్ కి అయితే చాలా బాగుంటుందండి. సో కాక్టైల్ పార్టీస్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఇంకొన్ని ఆప్షన్స్ చూపిస్తాను కాక్టైల్ పార్టీస్ కి. ఇప్పుడు మనకి వెడ్డింగ్ లో కూడా కాక్టైల్ పార్టీస్ జరుగుతాయి. సో ఆ లుక్స్ కి ఈ టైప్ ఆఫ్ బ్రేస్లెట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. వెరీ నైస్, చాలా బాగుంది. 3 లేయర్ లో టెన్నిస్ బ్రేస్లెట్ విత్ మిక్స్డ్ షేప్ ఆఫ్ డైమండ్స్. ఓకే, ఒకటి చాలండి. హాఫ్ మూన్ లా వచ్చింది కదా మొత్తం డిజైన్. నైస్, బ్యూటిఫుల్. సో ఇది అనదర్ యూనిక్ స్టైల్ ఆఫ్ బ్రేస్లెట్ అండి. అది చాలా ఫ్లెక్సిబుల్ గా కూడా ఉన్నాయి. ఎస్ అండి, అది ఎంత ఈజీగా ఫోల్డ్ అయిపోయిందండి, అంత ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. దీంట్లో మనకి 2 షేడ్స్ కనిపిస్తున్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్ లో. రోజ్ గోల్డ్ పాలిష్ ఉంటుంది, సిల్వర్ పాలిష్ ఉంటుంది. ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉందో, మీకు పట్టుకుంటేనే తెలుస్తుంది అసలు, ఇలా చూస్తేనే. చాలా బాగుంది. చాలా చాలా బాగుంటాయండి. ఈ బ్రేస్లెట్ కలెక్షన్ అనేది మా దగ్గర చాలా యూనిక్ గా ఉంటుంది. సో మన సంగీత్స్ కి కానీ, కాక్టైల్ పార్టీస్ కి కానీ చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. కార్పొరేట్ మీటింగ్స్ కి అయితే అసలు చాలా బాగుంటాయి. ఏ ఒకేషన్ కి వేసుకోవాలో కూడా చెప్తున్నారు. అండ్ చిన్న చిన్న పెండెంట్స్ కూడా ఉన్నాయి, చూద్దాం మనం. పెండెంట్స్ కూడా వి మేడ్ ష్యూర్ బోత్ మేల్ కి ఫిమేల్ కి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఉండేటట్టు ప్లాన్ చేసాం. జనరల్ గా మేల్ కి ఇది ఒక పెద్ద ప్రాబ్లం అన్నమాట, పెద్ద టాస్క్. కొనే వాళ్ళకి టాస్క్, ప్రొవైడ్ చేసే వాళ్ళకి టాస్క్. పాపం తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. బట్ వి మేడ్ ష్యూర్ ఇద్దరికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పీసెస్, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ చాయిసెస్ దొరికేటట్టు వి ప్లాన్డ్ అన్నమాట. ఓకే, సో ఒక చిన్న తీద్దాం ఇక్కడ నుంచి. పెండెంట్ స్వానా, ఎస్సా, చాలా డిఫరెంట్ గా వచ్చింది ఇది. ఎస్. సో ఇలా వేరే లెటర్స్ తో కూడా అన్ని లెటర్స్ మన దగ్గర ఉంటాయండి.
ఓకే, ఇన్ కేస్ మీ డియర్ వన్స్ ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే కనుక చక్కగా వచ్చేసేయండి, చాలా బాగుంది. సో ఈ బ్లూ సాఫైర్ కూడా దిస్ ఇస్ ఆల్సో డైమండ్ అండి. ఓ వావ్. యా, మేల్ కి చాలా బాగుంటుంది. సో ఆ జామెట్రిక్ షేప్స్ కానీ ఇవన్నీ మేల్స్ కి చాలా బాగుంటాయి. దాంట్లో యునిక్ కలర్ వచ్చేసరికి వాళ్ళకు కూడా స్టాండ్ అవుట్ గా ఉంటుంది. అవును. సో ఒక చిన్న చైన్ కి అది వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎస్. సో ఇలా 1-2 కాదండి, చాలా వెరైటీస్లో ఉన్నాయన్నమాట. చూస్తూ ఉంటే ఈ రోజు మొత్తం కూడా సరిపోదు అనమాట. ఇప్పుడు ఇలా ఇందాక మీకు మేల్స్కి కావాల్సిన చిన్న లాకెట్ చూపించాను. మనం బ్రైడల్ అంటే ఎంతసేపటికి పెళ్లి కూతురు గురించి మాట్లాడతామే తప్ప పెళ్లి కొడుకు గురించి చాలా తక్కువ మాట్లాడతాము. పాపం వాళ్ళు. సో వాళ్ళకు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ పీసెస్ మా దగ్గర ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. ఓకే. సో దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ బాలాజీ పెండెంట్ అండి. సో ఇది చూస్తే గనక ఇట్స్ ఎ గుడ్ 1.5 లేదా 3 inches ఆఫ్ బాలాజీ పెండెంట్ విత్ పర్ల్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పెళ్లి కొడుకు వేసుకుంటే కనుక ఒక చిన్న చైన్కి లేదా పర్ల్ మాలాకి అటాచ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట లుక్, అంత బాగుంటుంది. దీంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే జనరల్గా బాలాజీ లాకెట్కి వెళ్ళినప్పుడు ఏ పెండెంట్ అయినా కానీ ఫేస్ కూడా గోల్డ్ షేప్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే అడుగుదాం అనుకుంటున్నాను. జనరల్గా గోల్డ్ ఫేసే ఉంటుంది, బట్ ఇక్కడ మనకి బ్లాక్ కలర్లో అలానే ఇచ్చేసారు. ఎస్ అండి, ఎంత రిలేట్ చేసుకోగలుగుతున్నాము, ఎంత డివైన్ ఫీల్ వస్తుంది. నేనైతే కనుక ఒక్క నిమిషం ఆగిపోయి అలా స్టన్ అయిపోయాను అనమాట. డిజైన్ చేసిన పీస్ బయటకు వచ్చిన తర్వాత ఎంత బాగుంది. చిన్న ఇంత పెండెంట్లో ఆ 1 to 2 centimeters ఉన్న ఫేస్ బ్లాక్ రావడం వల్ల ఎంత డిఫరెంట్ లుక్ వచ్చేసిందో దానివల్ల. దిస్ ఇస్ మై స్పెషల్ పీస్ అండ్ స్పెషల్ ఇంట్రెస్ట్ పీస్ అండి నా హోల్ కలెక్షన్లో మాత్రం. ఇది చాలా బాగుంటుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ పులిగోర్ అండి. ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీలో పులిగోరు. ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీలో ట్రెడిషనల్ లుక్ ఇచ్చే ఆర్నమెంట్స్ రావడమే చాలా తక్కువ, దాంట్లో పులిగోరు ఇప్పుడు చాలా ఫ్యాషన్. అవును. అలాంటి పులిగోరు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లో మనకి అవైలబుల్ ఉందండి. ఇది కూడా పెళ్లి కొడుకుకి చాలా బాగుంటుంది. తను ఏ సెరమనీకి అయినా కానీ ఈజీగా వేసుకోవచ్చు. సిన్స్ ఇట్ ఈస్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, దాని మీద వాటర్ పడ్డా లేదు పసుపు పడ్డా లేదా సమదర్ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతిదానికి మనకి సర్టిఫికేషన్ అనేది ఉంటుంది, అన్నిటికీ సర్టిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కి మనకి 100% బైబ్యాక్ ఉంటుంది. ఓ నైస్, ఇంకేం కావాలి. సో ఇవే కాకుండా మెన్స్ కి మనకి చాలా కలెక్షన్ కూడా ఉంది. ఎస్ అండి, మెన్స్ కి మనం డీసెంట్ అమౌంట్ ఆఫ్ కలెక్షన్ ని మనం హ్యాపీగా చక్కగా చూపించవచ్చు. ఓకే. సో ఇవే కాకుండా మనకి చైన్స్ అవి కూడా వాట్ నాట్ అన్నట్టుగా ఉన్నాయి అన్నమాట కలెక్షన్ అంతా కూడా. అండ్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా. ఎస్ అండి, ఒకసారి అది కూడా చూపించేస్తాను మీకు. ఎస్, మన గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్లోని ఇంకొక పార్ట్కి మనమైతే వచ్చేసామండి. సో వెండి వస్తువులు దట్టు శ్రావణ మాసంలో చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే వెడ్డింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి సో చక్కగా పెళ్లి కూతురిని అలా అత్తగారింటికి పంపించేటప్పుడు సారీ కింద కూడా చిన్న చిన్న ఆర్టికల్స్ అవి పెడుతూ ఉంటారు. ఘనంగా పంపించాలని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. అన్నీ మనం ఈ సెగ్మెంట్లో కవర్ చేసేద్దాము. నా ముందు కొన్ని ఆర్టికల్స్ అయితే ఉన్నాయి పూజకి సంబంధించి, అది కూడా విత్ సెమీ ప్రీషియస్ స్టోన్స్తో. ఎంత అందంగా కనిపిస్తున్నాయండి. థ్యాంక్ యూ అండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం శ్రావణ మాసానికి చాలా ఆస్పీషియస్గా మనం నెల మొత్తం పూజ చేసుకుంటూ ఉంటాము. దానికి గాను ముఖ్యంగా ఈ శ్రావణ మాసానికి మనము స్పెషల్గా ఈ రేంజ్ ఆఫ్ పూజా యుటెన్సిల్స్ని మనము తెచ్చుకున్నామండి, లాంచ్ చేసుకున్నాము. మనం ఫస్ట్ అమ్మవారి ముఖంతో స్టార్ట్ చేద్దాము. జనరల్గా మనము కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ని కట్టి బిందె మీద పెట్టి దాన్ని అమ్మవారిగా చీర కట్టి నగలు వేసి అలంకరించి చేస్తాము. దానికి ఒక వెండి ఫేస్ వాడతాం కొబ్బరికాయకి కట్టడానికి. ఇది అమ్మవారి ఫేస్ విత్ కుందన్స్ అండి. సో మన రెగ్యులర్ అమ్మవారు ఫేస్ కంటే చాలా కళగా అందంగా విత్ కుందన్స్ వచ్చేయడంతో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంటే జ్యువెలరీతో మనం అలా అలంకరించినట్టుగా వచ్చింది ఫేస్ మొత్తం కూడా. కిరీటము, నగలు, బొట్టు ఇవన్నీ వచ్చేయడం వల్ల కంప్లీట్నెస్ ఉంటుంది అమ్మవారి ఫేస్ లో. సో దట్స్ ద బ్యూటీ అండి, చాలా కళగా ఉంటుంది. గౌరీదేవి అండి,
సో జనరల్గా ఇలాంటి గౌరీదేవి మనకి హైదరాబాద్ మొత్తంలో మీకు ఎక్కడ దొరికి ఉండదు. సో ఇది గౌరీదేవి పూజ అదంతా మనం పసుపు ముద్దతో ముద్ద చేసుకుంటాం కదా, దాంతోపాటు ఇలా గౌరీదేవిని పెట్టుకుని కూడా పూజ చేసుకుంటారు. దీంట్లో డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి మనకి. ఇంత పెద్దది వద్దు అనుకుంటే కనుక చిన్న మినిమం సైజ్ నుంచి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆక్సిడైజ్ సిల్వర్ లో ఉన్నాయి. ఇన్ కేస్ ప్లేన్ సిల్వర్ లో కావాలనుకున్నా కూడా మనకి అవైలబుల్ గా ఎస్ అండి. ఇవన్నీ 92.5 సిల్వర్ లో యాంటిక్ పాలిష్ తో వచ్చి ఉన్నాయి. మీకు ఈ పాలిష్ నాకు వద్దు, ఐ ప్రిఫర్ వైట్ పాలిష్ అనుకున్నా కానీ మనం దాంతో చేసి ఇవ్వచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో కలశం ఉంది, మనం కలశం పెట్టుకుని పూజ చేసుకుంటాం, దానికి గాను వెండి కలశం. అండ్ వావ్, ఇదైతే అసలు చాలా బాగా నచ్చింది నాకైతే అని. ఇది పూజ తాళి అండి. సో పంచపాత్ర, ఉద్దరిన, ప్లేట్, పసుపు కుంకుమ, దీపము. సో కంప్లీట్ సెట్ కుందన్స్ లో వచ్చేసింది. కుందన్స్ అండ్ పర్ల్స్. చాలా బాగుంటుందండి ఇది. అండ్ లవ్లీ సమైస్ టు చాలా బాగున్నాయి కదా. అవునండి, దీపపు కుందులు. సో ఈ సెట్ ని మ్యాచ్ చేసేటట్టు దీపపు కుందులు కూడా వచ్చేసినాయి. సో ఇది మన శ్రావణ మాసానికి అట్రాక్టింగ్ అండి ఇది. సో మన ఇంటికి ఎవరు వచ్చినా గానీ అమ్మవారిని చూడడానికి ఇంకా ఆగిపోతారు, అలా చూసేసి ఉండిపోతారు. అంత బాగుంది. అమ్మవారైనా అలా ఆగిపోయింది. సో ప్లెయిన్ సిల్వర్ కంపేర్ చేస్తే ఆక్సిడైజ్ సిల్వర్ కి అది కొంచెం మనకి లైట్ వెయిట్ లో వస్తుంది కదా. అవునండి, ప్లెయిన్స్ ఇక్కడ మనకి కుందన్స్ ఉండడం వల్ల కొంచెం హెవీ వెయిట్ అనిపిస్తుంది అనమాట. దట్స్ ద థింగ్. అదర్వైజ్ బోత్ ఆర్ వెరీ సేమ్ అండి, చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అది కూడా మన దగ్గర ఏ రేంజ్ నుంచి ఉంటాయి? ఎస్ అండి, ఇప్పుడు మనం శ్రావణ మాసం గురించి చెప్పేసుకున్నాము. పెళ్ళికి గాను ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వెడ్డింగ్ ని, వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి గాను మన దగ్గర 150 రూపీస్ నుంచి 150 to 200 రేంజ్ లో బెస్ట్ సిల్వర్ రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్స్ మన దగ్గర చాలా రేంజ్ అవైలబుల్ ఉందండి. సో అవి తప్పకుండా మిస్ చేసుకోకూడని ఐటమ్స్, చాలా బ్యూటిఫుల్ గా మీనింగ్ఫుల్ గా ఉంటాయి. ఇచ్చిన వాళ్ళు కూడా చక్కగా వాడుకోగలిగేటట్టు ఉంటాయి అన్నమాట. దాంట్లో కూడా మళ్ళీ కస్టమైజేషన్స్ ఉంటాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్ల మీద కావాలంటే కూడా చేసి ఇవ్వచ్చు. ఓకే, సో సిల్వర్ ఆర్టికల్సే కాదండి, ఫర్నిచర్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. సో ఇంకా చెప్పాలంటే వన్ స్టాప్ డెస్టినేషన్ అనే చెప్పాలన్నమాట. సో విజిట్ చేసేయండి ఫర్ మోర్ కలెక్షన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేసేయచ్చు. అండ్ డూ విజిట్ అండి మన గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్, విచ్ ఇస్ లొకేటెడ్ at KPHP 5th phase లో ఉంటుంది, నెక్సస్ మాల్ ఆపోజిట్ లోనే.